देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना के कामारेड्डी जिले के अडलूर एल्लारेड्डी तालाब में एक सब इंस्पेक्टर, एक खातून कांस्टेबल और कंप्यूटर ऑपरेटर की नाशें बरामद हुई, जिससे इलाके में सनसनी पैदा हो गई। ये तीनों चाहशुंबे से अचानक लापता हो गए थे। इन तीनों के सेलफोन लोकेशन की मदद से पुलिस ने तलाश शुरू कर दी थी, जिस पर कामारेड्डी जिले के भगनूर पुलिस स्टेशन के एसआई साई कुमार की नाश जुमेरात की सुबह तालाब में मिली। इसी तालाब से पहले बीबीपेट पुलिस स्टेशन में काम करने वाली कांस्टेबल श्रुति और बीबीपेट कोऑपरेटर सोसाइटियों में ऑपरेटर के तौर पर काम करने वाले निखिल की नाशें भी चाहशुंबे की रात मिली थी। एसआई श्रुति और निखिल चाहशुंबे के दिन से लापता थे। उनके सामान तालाब के किनारे मिलने पर पुलिस ने तलाशी शुरू की। चाहशुंबे की रात श्रुति और निखिल की नाशें तालाब से मिली और जुमेरात की सुबह एसआई साई कुमार की नाश भी बरामद हुई। पुलिस के मुताबिक चाहशुंबे की दोपहर से साई कुमार का फोन बंद था, जिसके बाद उनकी तलाश शुरू की गई। श्रुति के घर ना पहुंचने पर उनके घर वालों ने भी पुलिस को इत्तला दी। मोबाइल फ़ोन के सिग्नल की मदद से इन तीनों को तालाब के करीब तलाश किया गया, जहां उनके फ़ोन और जूते एक गाड़ी में मिले। नाशों की शनाख्त साई कुमार, श्रुति और निखिल के तौर पर की गई। जिला एसपी सिद्धू शर्मा ने बताया कि मौत की वजह पोस्टमार्टम के बाद मालूम होगी और ये कहना कब्ल अज़ वक्त होगा कि यह खुदकशी है या कुछ और। श्रुति, जो गांधारी इलाके से ताल्लुक़ रखती हैं, बीबीपेट में कांस्टेबल के तौर पर काम कर रही थी, जबकि साई कुमार, जो मेदक ज़िले से ताल्लुक़ रखते थे, पहले बीबीपेट में एसआई थे और बाद में भगनूर पुलिस स्टेशन में तबादले पर चले गए। నేను వికాస్ రెడ్డి వస్తున్నా అని చెప్పింది డాడీ మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది, చేసి పెట్టినాము. అంటే ఇక్కడ ఇంటికి వచ్చింది సార్, ఎక్స్రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది ఉండే కదా, క్రిస్మస్ ఉంది, బందోబస్తు ఉందని చెప్పింది సార్. అంతే, మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసుకుపోతాను అని జర బాధపడి ఏడు దాకా అడిగి పోతున్నా అని చెప్పేసి ఏడిచింది. చేస్తే ఏం బిడ్డ మరి ఇట్లా అంటే నేను 5 గంటలకు కూడా తోలేస్తా. ఈవినింగ్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేట్ లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి, బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో
వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు.